ఇంత జరిగాక ఇంకా మీ అబ్బాయితో కలిసి ఉండటం, కలిసి కాపురం చేయటం కలలో కూడా జరగదు. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. గుడ్ బై. శృతి, శృతి, ఏంటి ఈ తొందరపాటు? తొందరపడట్లేదు, తొందరగా కళ్ళు తెరిచాను. శృతి, మనం చూసేవన్నీ నిజాలు కాదు. ఏం జరిగిందో తెలుసుకుందాం. తెలుసుకోవడాలు, నీళ్ళ అణిగి మణిగి ఉండడాలు నా వల్ల కాదు. నేను లయని కాదు, శృతిని. నిజాలు తెలియకుండా ఇలా ఆవేశపడ్డం మంచిది కాదే. నీ భర్త ఏం చేసినా, ఎవరితో తిరిగినా నువ్వు భరిస్తున్నావు. అది నా వల్ల కాదు. క్యారెక్టర్ లేని భర్తతో నువ్వుండగలవేమో గాని నేనుండలేను. నన్ను ఆపాలని చూస్తే మన స్నేహం కూడా వదులుకోవాల్సి వస్తుంది. దేవుడున్నాడత్తయ్యా. నన్ను అవమానించిన శృతిని ఇంట్లోంచి పంపించేశాడు. ఇక మీ డ్రామా బయట పెట్టి లైన్ కూడా ఇంట్లోంచి పంపించేస్తాడు. శృతి ఎక్కడికి వెళ్తుంది? శృతి, శృతి, శృతి ఆపకుండా ఎక్కడికి వెళ్తుంది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అత్తయ్య, అత్తయ్య, ఊరుకోండి అత్తయ్య. చిన్నబాబు గారు అలాంటి వారు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు అనిపిస్తుంది. కళ్ళారా చూసాక కూడా ఎలాగమ్మా ఊరుకునేది? ఇంత జరిగాక ఏ ఆడది తట్టుకుంటుంది? ఏమైందమ్మా? ఏంటిదంతా? ఏమైంది? మొదటిసారి మా అమ్మ కళ్ళలో కన్నీళ్ళు చూస్తున్నాను. ఏం జరిగింది? రేయ్, నువ్వు చేసిన పనికి ఏ తల్లైనా ఈ పాటికి చచ్చిపోయి ఉండేదిరా.
ఆ ధైర్యం లేకే ఏడుస్తున్నాను. ఏమంటున్నావమ్మా? నేనేం చేశాను? ఇంకా ఏం చెయ్యాలరా? కట్టుకున్న భార్యని మోసం చేశావు. కన్న తల్లిని మాయ చేశావు. ఇప్పుడు కన్నీళ్లు మిగిల్చావు. ఇన్నాళ్ళు రాఖీ వల్లే బాధపడుతూ వచ్చాను. ఇప్పుడు నా గోపి శ్రీరాముడని నమ్మి మోసపోయాను. నీ వల్ల ఏడుస్తున్నాను. అమ్మా, నాకేం అర్థం కావట్లేదమ్మా. అసలు ఏం జరిగింది? శృతి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనని, ఇక మళ్ళీ రానని వెళ్ళిపోయింది. ఈ పాప ఎవర్రా? నిన్నేరా? ఈ పాప ఎవరు? అమ్మా, అసలు ఏం జరిగిందంటే ఈ పాప శ్రీకన్య మనవరాలా? అది కాదమ్మా. ఒకసారి నేను ఈ పాప శ్రీకన్య మనవరాలని చెప్పావా లేదా? చెప్పాను, కానీ శ్రీకన్య మనవరాలు కాదు. అంటే శృతి చెప్పింది నిజమేనన్నమాట. శృతి ఏం చెప్పింది? నా నోటితోనే చెప్పిస్తావేరా? ఈ పాప తల్లికి నీకు సంబంధం ఉందట కదా? ఈ పాప నీకే పుట్టిందట కదా? ఈ మాటలన్నీ శృతి చెప్తే నమ్మేస్తారా? నీ కొడుకు ఎలాంటి వాడో శృతికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలీదా అమ్మా? తెలుసురా. తెలిసే నా కొడుకు తప్పు చేయడు అని చెప్పాను. నా బిడ్డ శ్రీరామచంద్రుడని వాదించాను. కానీ ఈ పాప తల్లితో నువ్వేం మాట్లాడావో సాక్ష్యాలతో సహా చూపించింది. సాక్ష్యాలా? అమ్మా, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. నన్ను అర్థం చేసుకో అమ్మా. ఈ పాపకి నాకు, ఈ పాప తల్లికి నాకు ఏ సంబంధం లేదు. ఈ పాప తల్లి జూనియర్ ఆర్టిస్ట్, ఈ పాప కూడా చైల్డ్ ఆర్టిస్ట్. సినిమాల్లో సీరియల్స్ నటిస్తూ ఉంటుంది. ఒరేయ్, ఇంత చెప్పాక కూడా నా ముందే ఎన్ని అబద్ధాలాడుతున్నావు? ఇక శృతి ఎలా భరిస్తుందిరా? అమ్మా, నీకెలా చెప్పాలమ్మా? శృతి నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది. పెళ్ళైన నాటి నుండి అనుమానం పడుతూనే ఉంది. సరే, అసలేం జరిగిందో చెప్పేస్తాను. ఆ రోజు దీపిక గురించి చెప్తే ప్రశాంత్ గురించి, దీపికకు ప్రశాంత్ చేసిన అన్యాయం గురించి చెప్పాలి. దీపిక ప్రశాంతుల విషయం తెలిస్తే అమ్మ అస్సలు భరించలేదు. ఒక పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడడం కోసం మావ ఇంట్లో ఫంక్షన్కి రాలేకపోయాను. నిజం చెప్తే కోపడుతుంది లేదా అనుమానిస్తుంది. అందుకే పాపకి యాక్సిడెంట్ అయిందని ఒక అబద్ధం చెప్పాను. శృతి నమ్మింది, ప్రశాంతత దొరికింది. కానీ తెల్లవారగానే అప్పట్నుండి ఈ పాప శ్రీకన్య మనవరాలని చెప్పి మేనేజ్ చేశాను. శృతి కోసం, తన అనుమానాన్ని ఎదుర్కోవడం కోసం, తన కోపాన్ని తట్టుకోవడం కోసం, తన మీదున్న ప్రేమ కోసం
ఒక్క అబద్ధాన్ని చెప్తే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకు అబద్ధం ఆడాల్సొచ్చింది. అందుకే ఇదంతా జరిగింది. శృతికి ఇంకా అనుమానం పెరిగింది. అంతేకాని నేనే తప్పు చేయలేదమ్మా. నన్ను నమ్మమ్మా. నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఈ పాపకి నాకు ఏ సంబంధం లేదు. ఆ, అమ్మో, ఒక డైలీ సీరియల్ కథ నడిపావు గోపి. ఇంకా జీవితంలో శృతి నిన్ను నమ్మదు, ఈ ఇంటికి తిరిగి రాదు. అమ్మయ్యా. నమ్మాల్సింది నేను కాదురా, శృతి. నువ్వు తప్పు చేశావని ఇంట్లోంచి వెళ్ళిపోయిన శృతి నమ్మాలి. నా పెంపకాన్ని తప్పు పట్టి నీకు క్యారెక్టర్ లేదని, నువ్వు రాక్షసుడివన్న నోటితోనే నువ్వు రాముడివని, ఏ తప్పు చేయలేదని చెప్పాలి. నిన్ను నమ్మి సంతోషంగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. మనశ్శాంతి. అలాగే సార్. ఓకే సార్, తప్పకుండా అయిపోతుంది. కళ్యాణి, ఎంతసేపు? వస్తున్నానండి. అయిందా పూజ ఇప్పటికైనా? క్షణాల మీద తేల్చేయడానికి ఇదేం మీ వ్యాపారం కాదండి, పూజ. గణపతిని కొలిస్తే సరిపోతుందా? వాళ్ళమ్మ నాన్న శివపార్వతుల్ని కూడా కొలవాలి కదా. సర్లే, ప్రసాదం పెట్టు. ఇదిగోండి. అమ్మాయికి ఫోన్ చేసావా? ఏం చేస్తుందంట? వాళ్ళ అత్తాలింట్లో కూడా పూజేనంట. ఏంటో హడావిడిగా ఫోన్ మాట్లాడి పెట్టేసింది. కూతురు అత్తింట్లో నుంచి అడావుడిగా పుట్టింటి వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదేంటండి? అక్కడ బిజీగా ఉంది అంటే పుట్టింటి మీద ధ్యాస లేనట్టు, పుట్టింటి మీద ధ్యాస లేదంటే అత్తింట్లో ఆనందంగా ఉన్నట్టు. అల్లుణ్ణి అమ్మాయిని భోజనానికి పిలుద్దామండి. అలాగే చేద్దాం. అమ్మ శృతి, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావమ్మా, నువ్వే వచ్చేసావు. ఎలా ఉన్నావమ్మా? అస్సలు బాగోలేను. ఏమైందమ్మా? అల్లుడు గారు వచ్చారా? మ్మ్హ్మ్. రాడు కూడా. శృతి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోదామనొచ్చాను. ఏమైందమ్మా? నీ అత్తింట్లో ఏమైనా గొడవైందా? అత్తింట్లో కాదు, చేసుకున్న వాడితోనే గొడవైంది. అందుకే వచ్చేసాను. అమ్మా శృతి, అసలేం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చూతావా? చెప్పడానికి ఏముంది నాన్న? ఆ మనిషి తీరు, ఆ మనిషి పద్ధతి నచ్చలేదు, వచ్చేసాను. చూడమ్మా, భర్తతో చిన్న చిన్న తగాదాలు మామూలే. ఆ మాత్రం దానికి పండగ పూట ఇలా పుట్టింటికొచ్చేస్తారా? చిన్న గొడవ కాదు. నా ఓర్పు నశించేంత, నా సహనం కోల్పోయేంత. అంత గొడవ అల్లుడేం చేశాడమ్మా? నమ్మించి మోసం చేశాడు. అతని మాట అబద్ధం, అతని ప్రేమ అబద్ధం, ఆ మనిషే ఒక అబద్ధం. నన్ను పెళ్లి చేసుకుని నా జీవితంతో ఆడుకున్నాడు. శృతి, ఏంటా మాటలు? నిజం నిజం మాట్లాడుతున్నాను.
మా పెళ్లి కాకముందే అతనికి ఇంకొకరితో సంబంధం ఉంది. కూతురు కూడా ఉంది. గోపి ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. సాక్ష్యం కూడా ఉంది నాన్న. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తారు. మీరు తప్పు చేశారు, నేను తప్పు చేశాను. ఇప్పుడైనా నమ్ముతారా? అల్లుడు ఇంత దారుణమైన పని చేయడం ఏంటి? దారుణం కాదమ్మా, నీచం. అందుకే ఇంకొక్క క్షణం కూడా ఆ నీచుడితో గాని ఆ ఇంట్లో గాని ఉండలేక వచ్చేసాను. ఇక నా లైఫ్ లో ఆ గోపి లేడు. అది కాదమ్మా. నాన్నా, నా నిర్ణయాన్ని కాదన్నా. నన్ను కన్విన్స్ చేయాలనుకున్నా ఇక్కడ కూడా ఉండను. నా దారి నేను చూసుకుంటాను. నేను తప్పు చేశాను. ఆ తప్పును దిద్దుకునే అవకాశం ఇప్పుడు లేదు కదండి. ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో. ఏమే శృతి, నా దగ్గర శృతి మించే వేషాలు వేస్తావా? సీనియర్తో పెట్టుకుంటే సీన్ సితారైపోతుందని ఇప్పటికైనా అర్థమైందా? నీ పక్క జస్ట్ మా అత్తయ్య ఉందే, నా పక్క ఆ గణపయ్యే ఉన్నాడు. అందుకే ఈ వినాయక చవితి రోజు నీ చెవులు మెలిపెట్టి మరీ ఇంట్లోంచి గెంటేశాను. విజయ, ఏంటి ఒక పక్క కుటుంబం మొత్తం కన్నీరు పెడుతుంటే నువ్వు కడుపు నిండా తింటున్నావా? కాపురాలు కూలిపోతూ ఉంటే కమ్మగా ఆరగిస్తూ కూర్చుంటావా? మీ కన్నిటికి కారణం నేనా? కాపురం నేను కూర్చానా? ఎందుకత్తయ్యా నా మీద పడి ఏడుస్తారు? ఏడుపు కాదే, ఆవేదన. కొడుకుల జీవితాలు ఏమైపోతాయో అన్న ఆవేదన. కోడళ్ల భవిష్యత్తు అంధకారం అయిపోతుందన్న ఆవేదన. ఎదుటి వాళ్ల కన్నీళ్లు కోరే నీకు ఇవన్నీ అర్థం కావులే. మిమ్మల్ని గోపిని అన్ని మాటలు అనేసి వదిలిన శృతిని వదిలేసి నన్నంటారే? దాని ప్రశ్నలకి సమాధానం చెప్పడం తెలీదు కానీ నా మీదకి సూళ్ళు వెత్తిన ఆదిశక్తిలో మాత్రం లేస్తారు. అది మిమ్మల్ని ఎంత అవమానించినా పడతారు కానీ నా మంచితనాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుంచరు. మంచితనవా? ఇంచు ఇంచు నీ మనసులో వెతికినా కనిపించదే అది. మీకు కనిపించదత్తయ్యా? నా భర్త కుటుంబం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నా నేను ఇంట్లో గుట్టుగా పడున్నాను చూడండి. ఆ మంచితనం మీకు కనిపించదు. కానీ అత్తని అభిమానం లేకుండా మిమ్మల్ని అన్నెన్ని మాటలు అనిసిపోయిందే, ఆ రెండో కోడలు మంచితనం మాత్రం మీకు కనిపిస్తుంది. మీరెంత చనువిచ్చినా 10 మందిలో పల్లెత్తు మాట కూడా అనకుండా మీ పరువు కాపాడుతున్న ఈ పెద్ద కోడలు మంచితనం మాత్రం మీకెప్పుడు కనిపించదు. నాకు నీ గురించి తెలుసు, ఆ శృతి గురించి తెలుసు.
అది ఆవేశంలో మాట్లాడింది. ఆవేశం తగ్గిపోగానే అర్థం చేసుకుంటుంది. కాని నీ బుద్ధి పచ్చగా ఉండే సంసారం నాశనం కావాలనుకుంటుంది. అవునత్తయ్య, వెనకటికి మీలాంటిదే. నిప్పునెందుకమ్మా ముట్టుకుంటావు అంటే కావాలంటే కప్పులో పెట్టుకుంటాను అందంట. అలా ఉంది మీ వ్యవహారం. పండగ పూట నట్టింట్లో కన్నీళ్లు రాలే. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఆవేశాలు రేగాయి.